వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా రివ్యూ ఒకసారి మనం చూద్దాము. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, అలాగే ప్రకాష్ రాజ్, జయరాం, రావు రమేష్, ఈశ్వరిరావు, మురళీ వర్మ, సునీల్ వీళ్ళంతా కూడా ఈ సినిమాలో ప్రముఖులతో త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చింది. తమన్ సంగీతం అందించారు. మనోజ్ సినిమాటోగ్రఫీ, అలాగే ఎడిటింగ్ విషయానికి వస్తే నవీన్ నూలి, నిర్మాత విషయానికి వస్తే ఎస్ రాధాకృష్ణ, ప్రొడక్షన్ కంపెనీ హారిక అండ్ హాసిని, క్రియేషన్స్, రచన, దర్శకత్వం మొత్తం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే డైలాగ్లకు పెట్టింది పేరు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక అగ్ర కథానాయకుడు, ఒక అగ్ర దర్శకుడు మధ్య సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చాలా మంది చాలా రకాలుగా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూస్ చెప్పారు. అందులో ఒకటి మనం చెప్దాం. అసలు ఈ సినిమా ఎలా ఉంది, అసలు రమ్మనగా మహేష్ బాబు ఎలా యాక్ట్ చేశాడు, మాస్ అవతారం మహేష్ బాబుకి సూట్ అయిందా లేదా, అలాగే శ్రీలీల యాక్షన్ ఎలా ఉంది, త్రివిక్రమ్ డైలాగ్స్ ఎలా ఉంది అనేది చూస్తే ఫస్ట్ కథ విషయానికి వస్తే వైరా వసుంధర ఈ పాత్రలో రమ్యకృష్ణ సూపర్ గా యాక్ట్ చేశారు. అలాగే రాయల్ సత్యంగా జయరాం, ఇక కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ. మన సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి విడిపోతాడు. రమణ గుంటూరులోని మేనత్త బుజ్జి ఈశ్వరిరావు దగ్గర పెరుగుతాడు. వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంకట స్వామి ప్రకాష్ రాజ్ అన్ని తానే అయి రాజకీయ చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారాడని భావిస్తాడు వెంకట స్వామి. ఈ నేపథ్యంలోనే రమణతో ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవటానికి ప్రయత్నాలను మొదలు పెడతాడు. అసలు వసుంధరకు పుట్టిన రెండో కొడుకును ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే తల్లిని ఎంతో అమితంగా ప్రేమించే రమణ ఆ అగ్రిమెంట్ పై సంతకం పెట్టాడా? ఇంతకీ అందులో అసలు ఏముంది? తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టింది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెర మీదే చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే కొంత తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ అనేది పెద్దగా వర్కౌట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. ఇక త్రివిక్రమ్ తీసిన కొన్ని సినిమాల కథా నేపథ్యం, వాటిలోని పాత్రలు ఇంచుమించు చూస్తుంటే ఒకేలాగా అనిపిస్తాయి. మహేష్ బాబుని చూస్తుంటే అక్కడెక్కడో ఒక్కొక్కసారి అలవైకుంఠపురంలో మహేష్ బాబు అల్లు అర్జున్ మాస్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటది ఆ టైప్ లో కొన్ని కనిపించాయి. అలాగే కొన్ని పాత్రలు అయితే అలానే అనిపించాయి. ఇక ఆయన ఎక్కడ అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టును ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. కానీ అవే పాత్రలకు ఓ కొత్త రకమైన స్టైల్ ని రంగరించుంటే ఇంకా బాగుండేది, రక్తి కట్టించేది అనేది అనిపించింది. ఇక గుంటూరు కారం విషయంలో అదే జరిగింది. ఈసారి ఆయన మ్యాజిక్ పునరావృతం కాలేదు అని చెప్పాలి. తల్లి కొడుకుల మధ్య జరిగే ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లాగీగా తేలిపోయినట్టుగా కనిపించాయి సినిమా మొత్తంలో. అలాగే త్రివిక్రమ్ ఈసారి రచనలో కూడా కొంత బలహీనపరిచారేమో అని అనిపించింది. 25 ఏళ్ల పాటు తల్లికి దూరంగా పెరిగిన కొడుకు సంతకం చేస్తే తెగిపోయే ఆ బంధంతో అసలు ఈ కథ నడవడము, ముడిపెట్టడము అనేది కొంత ఎందుకో ఆసక్తి అనిపించలేదు. ఇక తల్లి తన కొడుకును ఎందుకు వదిలిపెట్టిందనే విషయం, తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన, ఈ నేపథ్యంలో సంఘర్షణ సినిమాకు కీలకమని చెప్పాలి. కానీ ఇందులో ఆ సంఘర్షణపై కూడా దర్శకుడు పెద్ద పట్టు చూపించలేదు. ఇక గుంటూరు నుంచి హీరో హైదరాబాద్ కి రావడము, అక్కడ వెళ్ళి ఉండడం అనేది ప్రథమార్థం మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం దాని మీదే నడుస్తుంది. ఇక మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల గ్లామరు, వెన్నెల కిషోర్ కామెడీ, ఇవన్నీ యాజ్ యూజువల్ గా హంగామా కోసం చేసినట్టుగానే తప్ప ఇనుమడింప చేసినట్టుగా అనిపించలేదు అనేది కూడా కొంతమంది తమ రివ్యూలో రాశారు. ఇక హీరోతో సంతకం కోసం మురళీ శర్మ తన కూతుర్ని రంగంలోకి దింపడం, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఏ మాత్రం కూడా మెప్పించవు. అవి త్రివిక్రమ్ స్థాయికి తగ్గట్టుగా లేవు అనేది సినీ క్రిటిక్స్ అభిప్రాయం. ద్వితీయార్థంలో ప్రకాష్ రాజ్ పాత్ర చేసే రాజకీయం, ఆయన ఎత్తుగడలు ఓ పట్టాన కూడా అర్థం కావు. ఇక కొడుకుతో అగ్రిమెంట్ సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయ జీవితం మారిపోతుందా? ఇది ఎందుకో కొంత ఏమంటారు యాక్సెప్ట్ చేసే విధానంగా కనిపించలేదు. ఇక ఆ విషయంలో కొంచెం సహజత్వం లోపించింది అన్నట్టు అనిపించింది. అన్నం వద్దనుకున్నవాడు రోజంతా పస్తులుంటాడు, అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు. అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు. తద్దినం జన్మదినం 2 దినాలే తరహా సంభాషణలు వినిపిస్తుంటాయి. ఇలాంటి కొన్ని డైలాగ్స్. ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అనుకుంటే పెద్దగా త్రివిక్రమ్ మార్క్ కనబడకపోయినా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం విరగదీశాడు భయ్య. అంటే డాన్స్ ఎప్పుడు ఇంతగానో మనం మహేష్ బాబు చేయడం చూడలేదు. ఇక మహేష్ బాబు డాన్స్, మహేష్ బాబు డైలాగ్స్, మహేష్ బాబును కూడా మాస్ గా చూడొచ్చు అనే విధానం తప్ప పెద్దగా ఈ సినిమాలో చేసిందేమీ లేదు. ఈ సినిమాకి ఏదైనా హైలైట్ గా నిలిచిందంటే మాత్రం మహేష్ బాబు
యాక్షనే 'మడత పెట్టే' పాటలో శ్రీలీలతో కలిసి చేసిన డాన్స్ కూడా సూపర్బ్‌గా ఉంది అని చెప్పొచ్చు. 'బలాలు' మహేష్ పాత్ర నటన, పాటలు, శ్రీలీల డాన్స్‌లయితే బలహీనతలు, కథ, కథనం, అలాగే భావోద్వేగాలు లేకపోవడం, రచనలో కనబడని త్రివిక్రమ్ మార్క్ ఇవన్నీ గూడా సోగా అనిపిచ్చాయి. ఇక 'గుంటూరు గారం' ఘాటుంది గానీ పెద్దగా రుచి లేదు అనేది ఆడియన్స్ అభిప్రాయం భయ్యా. మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంది? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.